జగన్కు సిబిఐ కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి పదవిని సాకుగా చూపి విచారణను తప్పించుకున్న జగన్కు ఇకపై కోర్టుకు హాజరు కాక తప్పదా? ప్రతిరోజు 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల విచారణ నేపథ్యంలో వారానికి ఒకసారి జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనా? ఇంతకు జగన్ కోర్టుకు వస్తారా, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ తప్పించుకు తిరుగుతారా? జగన్ సీఎం కావడానికంటే ముందే అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కావడంతో కోర్టుల చుట్టూ తిరిగారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేశారు. జనం నమ్మారు. సీఎంగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రజల నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎంతో కొంత రాజకీయంగా మద్దతు దొరికింది. ఆ మద్దతుతోనే ఆయన కోర్టుకు హాజరు కాకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగారు. 5 ఏళ్ల తరువాత జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు. జగన్ను ప్రతిపక్ష పాత్రకే ఏపీ ప్రజలు పరిమితం చేశారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాజకీయంగా దొరికిన మద్దతు ఇప్పుడు కంటికి కూడా కనబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఒంటరి నాయకుడు అయ్యాడనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులు ఇప్పుడు ఆయన్ను మరోమారు కోర్టుకు నడిపించబోతున్నాయి. జగన్పై 11 సిబిఐ కేసులు నమోదై ఉన్నాయి. వాటికి తోడుగా మరో 9 ఈడీ కేసులు కూడా జత కలిశాయి. ఈ 20 కేసులు ఇప్పుడు ఆయనను వెంటాడే పరిస్థితి కనబడుతోంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి బాధ్యతలను కోర్టుకు చూపిస్తూ హాజరు కాకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదు. సీఎంగా ఉన్నప్పటి బిజీ ఇప్పుడు ఉండదు. కాబట్టి కేసుల విచారణ కోసం కోర్టుకు ఆయన సహకరించాల్సిందే. ఇప్పుడు సిబిఐ, ఈడీ క్రమం తప్పకుండా కేసులను విచారించడానికి సిద్ధమవుతోంది. జగన్ను వారం వారం కోర్టుకు పిలుస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఒకవేళ అది నిజమైతే హైదరాబాద్లోని ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం ఆయన క్రమం తప్పకుండా హాజరై వివరణ ఇచ్చుకోవాల్సిందే. సీఎం కాకముందు జగన్ స్కెడ్యూల్ అనగానే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతుండేవారు. దాదాపు 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. బెయిల్పై ఉన్న జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందన్న నిబంధన ఉండేది. కానీ సీఎం అయ్యాక అధికారిక పనుల పేరుతో ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపు పిటిషన్లు, ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తూ కాలం గడిపారు. కానీ ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవని తెలుస్తోంది. వారం వారం కోర్టు మెట్లు ఎక్కక తప్పదని తెలుస్తోంది. అదే జరిగితే జగన్ ఏపీ కన్నా హైదరాబాద్లోని ఎక్కువ ఉండాల్సి వస్తుందని వైసీపీ భావిస్తోంది. మొన్నటి వరకు చంద్రబాబును హైదరాబాద్లో ఉంటున్నారని విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కోర్టుకు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పక్క ఓటమి భారంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూటమి నేతల విమర్శలు ఎదుర్కొంటూ ఇటు ఆంధ్రాలో ఉండలేక, కోర్టులకు హాజరవ్వలేక, అటు హైదరాబాద్కు వెళ్లలేక జగన్ ఈ 5 ఏళ్ల కాలాన్ని ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాలి. దీనికి తోడు తెలంగాణలో తన ఆప్తమిత్రుడు కేసీఆర్ కూడా అధికారానికి దూరమై తన కుటుంబ సభ్యులతో పాటుగా తాను కేసులను ఎదుర్కోవడానికి సిద్ధమైన ఈ తరుణంలో జగన్ ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు అనే దాని మీద చర్చ మొదలైంది. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సందర్భం వస్తే ఈసారి వైసీపీ పార్టీ భుజం కాయడానికి వైఎస్ షర్మిల కూడా తోడుగా లేరు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.